చంద్రముఖి చందు ఎక్కడ్రా? తెలివి మీ ఒక్కళ్ళ సొత్తే కాదురా. నాకేం తెలుసు?
వదిలేశారు. వీళ్ళు ఇక్కడుంటే మరి చందమ్మను అప్పగించేదెవరు? అంటే వీళ్ళంతా కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. లోనికి పోదాం పదా. ఏమైనదే సోదరా, ఒక్కదానివే వచ్చినావు? జలజేది దారిలో చిన్న పనుందని దిగింది. పని చూసుకొని మనల్నొచ్చి కలుస్తానంది. సరే, ఎందుకు మమ్మల్ని ఆగిపోమన్నావు? మళ్ళా ప్లాన్ మార్చినావా ఏంది? లేదు భద్రావతి, ప్లాన్ మార్చకపోతే వాణ్ణి మనం చంపలేం. ఇప్పుడు చందు కోసం వాడు ముందు వెనక ఆలోచించకుండా అక్కడికి వెళతాడు. కానీ అక్కడుండేది నేను జలజ కాదు. మరి మాలాగే వేషం వేసుకున్నా ఆ కార్తిక్ గాడి మృత్యువు. వాడి కోసం ముగ్గురిని ఆడవేషాల్లో అక్కడికి పంపించాను. సభాష్ సభాష్ సోదరా, నీ ప్లాన్ గొప్పగా ఉండది. ముగ్గురు ఆడవేషాల్లో. నాకు చాలా సంతోషంగా ఉండదు. ఇంకా సేపట్లో కార్తిక్ గాడి చావు కబురుస్తుంది. అది విన్న తర్వాత ఇంకా సంతోషిస్తావు భద్రావతి. ఈసారి మాత్రం మనం తప్పించుకోనివ్వను. సభాష్. ఎరా, ఇన్నవా యశోదర ఏం చెప్తా ఉండదో? రాహులన్నా చెప్పు. కార్తీక్, వాళ్ళు మనల్ని మోసం చేశారు. ఆ యశోదర భద్ర ఇంట్లో ఉందంట. మరి వీళ్ళెవరు? వెనక్కి వెళ్ళిపోదాం కార్తీక్. వద్దు రాహుల్, ఇప్పుడు మనం వెనక్కి వెళ్తే వీళ్ళకి అనుమానం వస్తుంది. మనం ముందుకే వెళ్దాం. ఇదెలా ఉందిరా? ఇంకా ఫోన్ రాదేంటత్తా?
అవును యశోదరా, ఈ పాటికే మనకు ఫోన్ వచ్చుండాలా. అసలు అసలు మనోళ్ళ నేసేసుంటారంటావా? తొందరపడకు భద్ర, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. కాస్త ఓపిక పట్టు. చెప్పండ్రా, చందు ఎక్కడా? రేయ్, ప్రాణం మీద ఆశుంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాను. రేయ్, నాకు అస్సలు ఓపిక లేదు. చెప్పండి, నేను మిమ్మల్ని వదిలేనా లేక మీరే మీ ప్రాణాలు వదిలేస్తారా? నాకు నచ్చిందిరా, మీ ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధపడ్డారన్నమాట. అలాగే అలాగే నేను చెప్పాను కదా కార్తీక్, ఆ యశోదర అంత ఈజీగా చందుని అప్పగించదని. దానికి ఇలాంటివి మామూలే కదా రాహుల్, నాకేం కొత్త కాదు. అది చందును అడ్డుపెట్టుకుని నన్ను చంపాలని చూస్తుందంటే నేను యశోదరికి దొరికేంత వరకు అది చందు నేను చేయలేదు. కదా బాబు, అది మనకి మంచిదే దస్తగిరి. ఇప్పుడు ఇద్దరూ ఒకే చోట ఉండుంటారు. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని ఇద్దరిని ఒకేసారి అంతం చేయాలి. వాళ్ళు ఆలోచించుకునే లోపే వాళ్ళ మీద కత్తి దుయ్యాలి. అవును బాబు, ఈ రోజుతో మనం వాళ్ళు తేలిపోవాలి. వాళ్ళందరూ భద్రా ఇంట్లో ఉన్నారు, మొదటి వెళ్దాం. యశోదరా, ఫోన్ ఇంకా రాలేదు. భద్రా, తొందరపడదు, కాస్త ఓపిక పట్టు, పని పూర్తవ్వాలి కదా. చూసారా, ఫోన్ రానే వచ్చింది. చెప్పరా, ఆ కార్తిక్ గాడి తల నరికి తీసుకొస్తున్నారా?
ఏమైనాది ఏమైనా యశోదరా? ఆ కార్తిక్ గడికి మన ప్లాన్ తెలిసిపోయింది. వాడే మనకి రివర్స్ షాక్ ఇచ్చాట. ఫోన్ రావడం లేట్ అయ్యేసరికి అనుకున్నా ఇలాంటిదేదో జరిగుంటుందని. వాడంత ఈజీగా చచ్చే రకం కాదు. వాడు మనల్ని చంపిగాని చావడు. అయినా నిన్ను నమ్ముకోవడం మాది బుద్ధి తక్కువ. ఓ అత్త, చూసినావా అత్త ఏం జరిగినాదో? వాడు చావకపోగా ఇప్పుడు అందరం దొరికిపోయాం. ఎవరికి వాళ్ళం విడివిడిగా వాడిని చంపే ప్రయత్నం చేసుంటే ఎవరో ఒక్కలవన్న సక్సెస్ అయి ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు వాడికి మన ప్లాన్ ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. ఇంకెలా తెలుస్తుంది? నీ వల్లే. నువ్వు వాడిని చంపడానికి ప్లాన్ వేసావే గాని వాడి ప్లాన్ ఏంటో తెలుసుకోలేకపోయావు. నువ్వు వాడిని అటాక్ చేస్తావని ఊహించి వాడు నీ మీద నిఘా పెట్టుంటాడు. అది నువ్వు కనిపెట్టలేదు. దాంతో వాడు ప్లాన్ ని తిప్పికొట్టి ఇప్పుడు మనల్ని వేసేయడానికి వాడు బయలుదేరే ఉంటాడు. బయలుదేరుంటాడు కాదు, ఆల్రెడీ బయలుదేరాడు. బయలుదేరాడా? నీతో చేతులు కలిపినందుకు మా పీకల మీదకి తీసుకొచ్చినావు. భద్రావతి, మన పీకల మీదకి ఆల్రెడీ వాడొచ్చాడు. ఆ తర్వాతే మనం కలిసాం. అనవసరంగా మన మధ్య డిస్కషన్ అవుతాం. ముందు ఎలా తప్పించుకోవాలో అది ఆలోచిద్దాం. ఆలోచించి లాభంలే. మనం ముందు ఈ నుంచి వెళ్ళిపోదాం. మనం బాగుంటేనే కదా ఏదైనా చేయగలం. బాగుండడం కాదు, బతికుండడానికి చెయ్యాలి. హలో ఎస్ఐ గారు, మీరు వెతుకుతున్న కార్తీక్ భద్ర ఇంట్లో ఉంటున్నాడండి. మీరు మాత్రం త్వరగా రండి. అతన్ని వెంటనే అరెస్ట్ చేసుకోవచ్చు. ఏం దశరథరా, ఏం చేస్తా ఉంటావు? వాడిప్పుడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. మనం ఇక్కడ ఉండడం ప్రమాదం. పదండి వెళదాం.
భద్రావతి, యశోదరా, రండి బయటికి. చంపుతామన్నారుగా, నేనే వచ్చా, రండి. ఇంట్లో ఎవరు లేరు బాబు. అది మళ్ళీ ట్రాప్ చేసినట్టుంది కార్తీక్. నువ్వు వెళ్ళిపో. నువ్వు మళ్ళీ పోలీసులు తిరిగితే బెయిల్ రాదు. అందుకే నువ్వే వెళ్ళి పోలీసులు లొంగిపో. వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు. మా గురించి ఏం ఆలోచించుకో, మాకేం కాదు. నువ్వు పోలీసులు లొంగిపోయిన మరుక్షణం నీకు బెయిల్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు అంత మించి మార్గం లేదు కార్తీక్. ప్లీజ్ నా మాట విను. అవును కార్తీక్ బాబు, మీ లొంటలు బయట ఉంటేనే మంచిది. మీకోసం కాకపోయినా చందం కోసమైనా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోండి. లాయర్ గారు బయలుపిస్తున్నారు కదా, ఆలోచించకండి బాబు. మీరు వెళ్ళండి. మీరు పోలీసులకు దొరికితే చాలా ప్రమాదం. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. కార్తీక్, పోలీసులు వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోండి బాబు, వెళ్ళిపోండి. పోలీసులకు దొరికితే ప్రమాదము. కార్తీక్, మా గురించి ఆలోచించొద్దు. పద. వెళ్ళండి బాబు, మేము చూసుకుంటాగా, వెళ్ళండి. కమాన్. కార్తీక్ ఆగు, లేదంటే షూట్ చేస్తాను. కానిస్టేబుల్ సార్, డిఐజీ గారి దగ్గరకు తీసుకెళ్ళండి. ఓకే సార్. కార్తిక్నే. వెరీ గుడ్ కార్తీక్, ఇప్పటికైనా మీరు లొంగిపోయారు. హత్య చేయటం నేరమే సార్, దానికి శిక్ష పడాల్సిందే. కానీ అంతకంటే ముందు నేను కంప్లీట్ చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. నో ప్రాబ్లం కార్తీక్, మీరేం కంగారు పడకండి. మీకు బెయిల్ వస్తుంది, నాది గ్యారంటీ.
థ్యాంక్ యూ సార్. మేడం మీకు గుడ్ న్యూస్ అండి. ముందు విషయం ఏంటో చెప్పరా. అది గుడ్ న్యూస్ కాదు, నేను చెప్తాను. చెప్తానండి. నేను చెప్పాక మీరు నాకేమిస్తారో ముందే చెప్పండి. ఎప్పుడైనా నేను నీకిచ్చేది ఇదే. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మ్యాటర్ ఏంటో చెప్పు. ఆ కార్తీకు సెల్లో ఉన్నాడండి. ఏందిరా నువ్వు చెప్పేది నిజమేనా? ఏమండి, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రైటేనండి. పక్కాగా కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత కానీ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. శభాష్ సోదరా, నువ్వు చెప్పిన ప్రకారం పోలీసులకి ముందుగా ఫోన్ చేయడం చాలా మంచిదైంది. వాళ్ళ కార్తీక్ గాడిని పట్టుకొని జైల్లో నూకినారు. ఇప్పుడాడు ఆడ కటకటాల మధ్యన కూర్చొని చందు కోసం కుళ్ళి కుళ్ళి ఏడుస్తా ఉంటాడు. భద్రా, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. ప్రస్తుతానికి ఆ కార్తీక్ గాడి పీడ విరగడైంది. మీ బొంద అయింది. ఊరికే ప్రద్దానికి కొట్టడం కాదు, అసలు విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇద్దరు తెగానంద పడిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఇద్దరికి. ఇప్పుడేగా నీ నోటితోనే వాడు సెల్లో ఉన్నాడు అని చెప్పావు. అన్నానండి, నేను కాదన్నానా? కార్తీకు సెల్లో ఉన్నాడని చెప్పాను గాని పోలీసులు వచ్చి కార్తీకును పట్టుకున్నారని చెప్పలేదే. ఏమండోయ్, మీరు అనుకుంటున్నట్టు మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసులు వచ్చి కార్తీకును పట్టుకోలే. కార్తీకే వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. ఏందిరా నువ్వు చెప్పేది? కార్తీక్ కూడా లొంగిపోయినాడా? మరి లేకపోతే పోలీసులకు దొరికిపోవడానికి మీలాగా ఏమన్నా ఎర్రి ఎంగళప్ప అనుకుంటున్నారా? కార్తీక్ అంత ఈజీగా ఎట్లా లొంగుతాడు? వీడి మాటలు ఏం పట్టించుకోకు భద్రావతి. ప్రస్తుతానికి మనకు కావాల్సింది ఆ కార్తీక్ గాడు జైల్లో ఉండడం. అది ఎలా అయితే ఏంటి, పోలీసులు వాడిని పట్టుకున్నా వాడే వెళ్లి పోలీసులకు లొంగిపోయినా పెద్ద తేడా ఏముంది? తేడా ఉందండి. ఆ తేడా ఏంటో కార్తీక్ బాగా తెలుసు కాబట్టే పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. ఏంటి అర్థం కాలేదా? పోలీసులే కార్తీక్ను పట్టుకున్నారనుకోండి, అతను ఎప్పటికీ బయటికి రాలేడు. అదే అతనే వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు అనుకోండి, బెయిల్ మీద బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి,
ఎవరి ప్లాన్ సక్సెస్ అయిందో. ఏమండో మీరు అనుకుంటున్నారు కానీ అతను కానీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు అనుకోండి, అప్పుడు మీ ఇద్దరికి ఉంటది. ఏదో ఒకటి చేసి మనం వాడిని జైలుకు పంపాలని చూస్తే రివర్స్లో వాడే మనల్ని టార్గెట్ చేశాడు. వాడు ఇంత దూరం ఆలోచిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భద్రా. నీకంత తెలివే ఉంటే ఎప్పుడో బాగుపడేదానివి. తిప్పి తిప్పి నీ జుట్టంతా రింగుల్లాగా మారిందప్ప నీ జీవితంలో ఏనాడు మార్పు వచ్చావలా. కంగారు పడమాక యశోదరా, ఆడు బెయిల్ మీద బయటికి రానికి ఎంత లేదన్నా కొంత సమయం పడుతుంది. మనం ఈ లోపలే ఏదో ఒకటి చెయ్యాలి యశోదరా. మీ ఇద్దరికి మాట్లాడే భాషలో యాస తప్ప పెద్దగా తేడా ఏమీ లేదు. మీరేం చేస్తారు మీ పెండాకుడు? మీరు కాదు కదా, మీలాంటోళ్ళు 100 మంది కలిసినా కూడా ఆ కార్తీకునేమీ చేయలేదు. అమ్మయ్యా, గొబ్బెమ్మలు శాంతపడ్డాయిగా, ఏ గొడవ లేదు. మళ్ళీ ఏంటి బాబు గారు? పైన అమ్మాయి గారికి కాఫీ తీసుకెళ్ళు. అట్టగేనండి. ఎక్కడికెళ్తున్నావు? రాజాబాబు చెప్పారు కదమ్మా ఆవిడకి కాఫీ పట్టుకెళ్ళమని. తనకి కాఫీ మాత్రమే ఇస్తే సరిపోదే, ఇంకేదో ఇవ్వాలి. అది నేనిస్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. తీసుకో. ఇందాక మా బావ బయటికి వెళుతూ ఆ అమ్మాయికి కాఫీ ఇవ్వమని చెప్పి వెళ్ళాడు. నువ్వు తీసుకోలేదనుకో
మళ్ళీ మా మీద అరుస్తాడు. తీసుకో. ఏంటి, నేనిస్తే తాగవా? అయినా వచ్చినప్పటినుంచి ఒక్క మాట మాట్లాడడం లేదు. కనీసం నిన్నింట్లోకి రానిచ్చినందుకైనా థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఏంటి, పొగరా? అర్థమవుతూనే ఉంది, నీకు ఖచ్చితంగా పొగరే. సర్లే, నువ్వెలా ఉంటే నాకెందుకులే గాని ముందో విషయం చెప్పు. మా బావకు నువ్వు స్నేహితురాలివేనా లేక ఇంకేదైనా? అంటే అసలే ఈ దేశంలో ఎన్నో హాస్టళ్లు ఆశ్రమాలు ఉండగా నిన్ను మా కొంపకే ఎందుకు తీసుకొచ్చాడా అని డౌట్. కొంపదీసి పెళ్ళైపోయిందా? కాపురం కూడా స్టార్ట్ చేశారా?